హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. నేను ఇంకొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్లో మొత్తం షాపింగ్ చూపిస్తున్నాను. సో నేను ట్రిప్కి వెళ్ళాను కదా మా ఫ్రెండ్స్ తోటి. నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్టయితే మీకు ఆ 2 వ్లాగ్స్ వచ్చుంటాయి. లేదు అంటే కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు, చూసేయండి. సో నేనైతే నా గర్ల్స్ తోటి అయితే నేను ట్రిప్కి వచ్చేసాను. అది ఇక్కడ అంటే కర్ణాటక ట్రిప్, మురుడేశ్వర్ ఇంకా గోకర్ణ. వెరీ షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ ఇదైతే. 1 నైట్ 2 డేస్ ట్రిప్ అంతే. సో ఇప్పుడు మనం ప్రెసెంట్గా అయితే మురుడేశ్వర్లో ఉన్నాము. ఇక్కడ షాపింగ్ ఎలా చేసాము, ఏం చేసాము అనేది వీడియోలో చూడబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము ఈ ట్రిప్ లో బాగా సాటిస్ఫై అయ్యింది ఏంటి అని అంటే ఇక్కడ కోకోనట్ వాటర్ తాగడం. మేము యాక్చువల్ గా ఈ ట్రిప్ ఎప్పుడు వెళ్ళాము అని అంటే మాన్సూన్ స్టార్ట్ అవుతుంది, సమ్మర్ ఎండ్ అయిపోయింది అన్న టైంలో వెళ్ళాం అనమాట. ఈవెన్ తో అక్కడ చాలా హ్యూమిడ్ ఉండే. ఇప్పుడు మీకు చూపిస్తున్నది మొత్తం ఏరియా మురుడేశ్వర్ గోపురం ఉంటుంది కదా టెంపుల్, దాని పక్కన అన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ అవ్వకండి. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర అయితే. అన్ని బోహో ఇంకా ఎస్థెటిక్ కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ మ్యాగట్స్ ఉన్నాయి అనమాట. మనకు సోవెనియర్ గా ఏదైనా తీసుకొని వెళ్ళాలి అని అంటే ఇక్కడ మంచి కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర. నేను తీసుకుందామా వద్దా అని అనుకున్నాను, బట్ లాస్ట్ లో గోకర్లాలో తీసుకున్నాను నేను ఫ్రిడ్జ్ మ్యాగెట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ స్టడ్స్ తీసుకున్నాను. ఏమన్నా చెప్పండి, నా దగ్గర ఎన్ని స్టడ్స్ తీసుకున్నా మాత్రం అవి దొరకవు. చిన్నగా ఉంటాయను, ఎక్కువ యూజ్ చేస్తానేమో మాత్రం అసలు దొరకవు. అవైతే చాలా క్యూట్ గా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. జస్ట్ 20 రూపీస్ అలా ఉండే అనుకుంటా. ఇది మా ఫ్రెండ్ తీసుకుంది వాళ్ళ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వడానికి. అండ్ ఇవి వచ్చేసి విష్ బాటిల్స్. మనం ఏం అనుకుంటున్నాము, మన కోరిక ఏంటి అన్నది ఆ చిన్న పేపర్ లో రాసి పెట్టుకుంటారు అనమాట. అలానే కాకుండా మనం బీచ్ లో శాండ్ తీసుకొని వెళ్ళి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. మంచి స్టేషనరీ ఉంది, క్యూట్ గా మంచిగా వెరైటీస్ ఉన్నాయి అనమాట చాలా. ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళకి పండగే. డ్రీమ్ క్యాచెస్ అయితే అప్పట్లో నాకు బాగా పిచ్చి ఉండేది, కానీ అసలు నేనేం తీసుకోలే. అది కొనకన్నా ముందే పిచ్చిపోయింది అనమాట. అందుకోసం పిచ్చి ఉన్నప్పుడే తీసుకోవాలి ఏదైనా. ఈ వ్లాగ్ చూసేటప్పుడు మా మమ్మీ ఖచ్చితంగా తీసుకో అన్ని తీసుకోవడం, ఏం ఆడకుండా వాడేయడం అని అనుకుంటుండొచ్చు నాకు తెలిసి. చిన్నప్పుడు అయితే అష్టచమ్మ అవి ఎక్కువ ఆడేవాళ్ళం, ఫోన్స్ అవి లేకుండే కాబట్టి ఈ గవ్వలు అవన్నీ బాగా కొనుక్కునే వాళ్ళం. అసలు ఇప్పుడు ఇంకా ఉన్నాయి నా దగ్గర, కానీ అసలు యూజ్ చేయట్లేదు అనమాట. ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత అసలు గేమ్స్, ఇండోర్ ప్లే అవన్నీ బాగా మిస్ అవుతున్నాం. కానీ నేను మా ఫ్యామిలీతో మాత్రం ఎంత కాదనుకున్న చైనీస్ చెక్కర్ అని ఒకటి ఇండోర్ గేమ్ అయితే ఆడడానికి ట్రై చేస్తాం అనమాట. అది కూడా మాకు టైం దొరకదు అసలు. ఏంటో అసలు మేము అదే అనుకుంటాం, అసలు ఒక గేమ్ ఆడడానికి కూడా మనకు టైం దొరకట్లేదు అని చెప్పి. ఎప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడల్లా చైనీస్ చెక్కర్ అని ఒక గేమ్ ఉంటది, మీకు ఒకవేళ తెలియకపోతే ఒకసారి చూడండి. చాలా మంచి గేమ్. ఫ్యామిలీ నేను మమ్మీ డాడీ అండ్ తమ్ముడు నలుగురం కూర్చొని ఆడతాం. అది 6 మెంబర్స్ కూడా ఆడొచ్చు. మీకు ఒకవేళ బోర్డ్ గేమ్స్ అయితే చాలా మంచి గేమ్, ఒకసారి ట్రై చేయండి. మా ఫ్రెండ్స్ అయితే కమ్మలు కూడా తీసుకున్నారు. నేనైతే ఎక్కువ కొనుక్కోలేదు, నేను చాలా కాన్షియస్ గా ఉన్నా అనమాట. ఎప్పుడు కొనుక్కుంటా అన్ని పక్కకు పెడతా కాబట్టి ఈ జస్ట్ ఒక 5-7 months నుంచి కాన్షియస్ గా ఉన్నాను. నాకు ఏవి అవసరం ఉంటే అవే తీసుకోవడం అని చెప్పి అన్నిటికీ టెంప్ట్ అయిపోయి తీసుకొని అదైతే కొంచెం తక్కువ చేసుకున్నాను. ఇది నేను అవసరం ఉంది, నేను మళ్ళీ వాడతాను అని అంటేనే తీసుకున్నా. మిర్రర్ ఉంది కదా, చాలా బాగుండే అనమాట. నాకు కావాల్సింది ఉండే. ఒక సైడ్ ఏమో మనకి భూతద్దం లాగా మొత్తం జస్ట్ కన్ను అలా కనిపిస్తుంది అనమాట. ఇంకొక సైడ్ ఏమో నార్మల్ మిర్రర్ లాగా ఉంటుంది, అది పాకెట్ సైజ్ మిర్రర్. నేను ఎలాంటి మిర్రర్ తీసుకున్నానో కూడా లాస్ట్ లో మీకు చూపిస్తాను. నాకు చాలా నచ్చింది. ఇది మొత్తం మురుడేశ్వర్ అంతా బీచ్ వ్యూ ఉంటది కాబట్టి ఇక్కడ బాగా వాళ్ళకి ఏది సెల్ అవుతుందంటే హ్యాట్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బీచ్ వేర్ కానీ అలాంటివి డిఫరెంట్ గా ఉండేటివి బాగా వాళ్ళకి సెల్ అవుతాయి అనమాట. మేమైతే హ్యాట్స్ అలాంటివి ఏం తీసుకోలేదు, ఎందుకంటే మాకు మాన్సూన్ ఉండే, రెయిన్ కోట్ తప్ప ఏం అవసరం పడలేదు. తీసుకున్నది కూడా వాడలేదు యాక్చువల్ గా. సో ఈ షాప్ లోనే నేను తీసుకున్నాను నా స్లింగ్ బ్యాగ్. స్టార్టింగ్ లో చూసారు కదా, నేను ఏదో చూద్దాంలే అని వెళ్ళా. నేను నార్మల్ గా ఊరికనే, నాకు బ్యాగ్స్ అంటే పిచ్చి ఉంది, హ్యాండ్ బ్యాగ్స్ అంటే పిచ్చి, కానీ ఊరికనే తీసుకోను. నేను తీసుకున్న స్లింగ్ బ్యాగ్ మాత్రం చెప్తా, నాకైతే ఎంత నచ్చిందో. ఇప్పటికీ నేను వాడుతున్నాను. ఇట్స్ బీన్ 1-2 months. ఇక్కడ అన్ని ఫస్ట్ కాపీ ఉన్నాయి, బట్ నేను తీసుకున్న స్లింగ్ బ్యాగ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. రీజనబుల్ ప్రైస్ కి కూడా వచ్చింది. నాకైతే బ్రాండెడ్ బ్యాగ్స్ తీసుకోవాలని పిచ్చి అయితే ఏం ఉండదు, బట్ అదొక సాటిస్ఫాక్షన్, అది ఒప్పుకుంటాను. బట్ నాకు బ్రాండ్ కన్నా ఇంకా ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే
కంఫర్ట్, అది స్పేషియస్గా ఉండాలి, మంచిగా ఉండాలి, అవుట్ఫిట్స్ మీద పోవాలి, అట్లాంటి ఉన్న బ్యాగ్ అయితే ఇంకా ఆలోచించను, డబ్బులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా. మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది బ్రాండెడ్ బ్యాగ్ తీసుకొని అది ఏ దానికి యూజ్ రాకుండా పట్టకుండా అసలు మళ్ళీ పక్కకి పెడతా అనమాట, యూజ్ చేయను నేను. సో అవసరం ఉన్నవి కొనుక్కుంటే బాగుంటుందని చెప్పి నేను ఇది తీసుకున్నా. అక్కడైతే షాపింగ్ చేసేసాము, అప్పుడే నైట్ అయిపోయింది. అండ్ మార్నింగ్ అయితే లేచి 5 o'clock దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. గుడ్ మార్నింగ్, ఎప్పుడు గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా సెకండ్ వ్లాగ్ అదేది అంటే మురుడేశ్వర్ వ్లాగ్, గోకర్ణ అండ్ మురుడేశ్వర్ వ్లాగ్ చూడనట్టయితే ఖచ్చితంగా మీరు చూడాల్సిందే, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది మేము ఎలా ఎంజాయ్ చేసాము, అక్కడ ఏమేం ప్లేసెస్ చూసాము, అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నాము అని చెప్పి. ఇదైతే వ్యూ మనకి టెంపుల్ పైన నుంచి మనము గోపురం పైకి ఎక్కొచ్చు అనమాట, అక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది పైనుంచి వ్యూ. సో ఆ వ్లాగ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకోసం దీంట్లో ఎక్కువ చెప్పట్లేదు. ఇప్పుడైతే మనము గోకర్ణకి స్టార్ట్ అయిపోతున్నాము. అసలు ఇక్కడ ఉన్న ఫీలింగ్, ఇప్పుడు ఇక్కడ డ్రైవ్ లో వెళ్తున్నాం కదా, మాకైతే కేరళలో వెళ్తున్నట్టే ఫీలింగ్ ఉంది. ఆ కొబ్బరి చెట్లు, ఆ ఇల్లులు అవన్నీ చూస్తుంటే కేరళ ఫీలింగ్ అనిపించింది. లేకపోతే ఒక ఊర్లో, మన ఆంధ్రాలో ఒక ఊరు ఉంటుంది కదా, అలా ఊర్లో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపించింది. సో మనం అయితే గోకర్ణకి వచ్చేసాము. అండ్ ఇక్కడ టెంపుల్ కి ఏం గోపురం అలా పెద్ద పెద్దగా ఉండదు అనమాట, జస్ట్ ఇట్లా కాలనీ లోపలనే ఒక ఇల్లు లాగానే బిల్డింగ్ లాగా ఉంటుంది, అదే టెంపుల్. అక్కడ ఆత్మలింగం కాబట్టి సో ఎలా ఉంటుందో అలానే పెట్టిస్తారనమాట. అందుకోసమే అక్కడ గుడి ముందల ఫోటో దిగడానికి కూడా రాలేదు, ముందు ప్లేస్ కూడా లేదనమాట, చిన్న రోడ్, అక్కడ ఒక సందులాగా ఉంటుంది అంతే. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, అంతే గ్యాప్ ఉంటుంది. సో మాకు అక్కడ ఫోటో దిగడానికి రాలేదు, లోపలికి వెళ్ళి నాకు ఫోన్స్ అలౌడ్ లేదని అన్నారు, కానీ కొంతమంది తెచ్చుకున్నారు. సో మాకైతే టైం పట్టింది కొంచెం దర్శనానికి అయితే, ఒక 2.5 hours ఆ టైం అలా ఉండే అనమాట, రష్ ఉండే, క్యూ కూడా చాలా పెద్దగా ఉండే. ఇప్పుడైతే ఇది గోకర్ణ బీచ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం గోకర్ణలో షాపింగ్కి వెళ్దాము. ఇప్పుడు ఒక బీచ్ చూసారు కదా, మేము ఆ బీచ్కి కాకుండా ఇంకొక బీచ్కి వెళ్ళాం అనమాట, ఓం బీచ్ అని చెప్పి. ఆ వ్లాగ్లో కూడా నేను ఓం బీచ్ అంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపించాను. ఇక్కడ ఈ షర్ట్ ఎలా ఊగుతుందో అని చెప్పి అది వీడియో రికార్డ్ చేశాను, అది ఫనీగా ఉంది అని చెప్పి. ఇంకా చాలా చాలా మంచి ప్లేసెస్ విజిట్ చేసాం గోకర్ణలో. అదే కాకుండా అసలు దండేలి వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ అన్ని వాటర్ యాక్టివిటీసే, ఇప్పుడు అన్ని క్లోజ్ చేసేసారు అనమాట. బ్యాక్ వాటర్స్కి వెళ్ళాలని చాలా చాలా ఇష్టం ఉండే, బట్ మాకు అది మాన్సూన్ ఉన్నందుకు 3 months క్లోజ్ అన్నందుకు మాకు వెళ్ళడానికి అవ్వలేదు. నాకు అది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ దట్స్ ఓకే, ఇంకేం చేస్తాము, ఎప్పుడు వెళ్ళేది ఉంటే అప్పుడు ఉంటుంది. ఓకే, కట్ చేస్తే ఇప్పుడు మీకు చూపించే ప్లేస్ అంతా మన టెంపుల్ దగ్గర ఉన్న స్ట్రీట్ షాపింగ్ ఇదంతా. సో మురుడేశ్వర్లో కూడా టెంపుల్ దగ్గరలోనే ఉంది స్ట్రీట్ షాపింగ్. ఇదైతే ఇంకా కొంచెం ఎక్కువ షాప్స్ ఉన్నాయి, మొత్తం కాలనీ అంతా స్ట్రీట్ షాపింగ్ ఉంది మనకి. అండ్ వీళ్ళు ఫుడ్ కూడా అమ్ముతున్నారు. బనానా చిప్స్ తీసుకున్నాము, బట్ నేను మర్చిపోయా అనమాట, ఓపెన్ చేయలేదు. అండ్ ఒక వారం తర్వాత ఓపెన్ చేసేసరికి అవి స్మెల్ వచ్చాయి. సో మీరు ఒకవేళ ముందు తీసుకునేటట్టయితే ఒకసారి టేస్ట్ చూసి తీసుకోండి, లూజ్ లాగా. నేను అసలు యాక్చువల్గా తీసుకోను లూజ్గా ఇట్లా ఉన్న బనానా చిప్స్, కానీ ఇక్కడ బాగుంటుంది అని చెప్పారు అనమాట మా ఫ్రెండ్స్. సో అలా తీసుకున్నాం అనమాట, కానీ టేస్ట్ ఏమంత నచ్చలేదు. ఆ షాప్ లో బాగాలేదు యాక్చువల్గా, వేరే దగ్గర మా ఫ్రెండ్ తీసుకుందంట, చాలా చాలా బాగుంది అని అన్నది. జాక్ ఫ్రూట్వి, బనానావి కాదు, జాక్ ఫ్రూట్ ది ఫ్రై ఉంటాయి కదా, అవి బాగున్నాయి అని అన్నది. సో మీరు ఒకసారి టేస్ట్ అడిగి చూస్తే మీకు అర్థమవుతుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా పెట్టేశారు. అండ్ అక్కడ చూసారు కదా, మొత్తం అది కాజు. అండ్ ఇక్కడ కూడా ఇది స్వీట్ అనుకుంటా, దాంట్లో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఏంటబ్బా అని వెరైటీగా ఉన్నాయని చూసాను అనమాట. సో మేమైతే ఏం టేస్ట్ చూడలేదు, బట్ వీడియో అయితే రికార్డ్ చేసాము. అండ్ లోపలికి వెళ్తే మొత్తం వేరే కలెక్షన్ ఉంది, మొత్తం యాక్సెసరీస్ అవన్నీ కలెక్షన్ ఉన్నాయన్నమాట లోపల. అమ్మాయిలకైతే కమ్మలు, బ్యాంగిల్స్ కూడా అని కాదు, కానీ కమ్మలు అండ్ శాండిల్స్ కనిపిస్తే చాలు అక్కడనే ఉండిపోతాం. అండ్ ఇంతకుముందు చూపించింది కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, నేను అలాంటిది తీసుకున్నా, కానీ అక్కడ తీసుకోలేదు, ఓం బీచ్ దగ్గర తీసుకున్నా అనమాట. షిప్ లాగా ఉంటుంది, అండ్ అది దాని మీద గోకర్ణ అని ఉంటుంది, ఏదో ఒకటి గుర్తుండాలి అన్నట్టు అది తీసుకున్నా అనమాట. మీరు కూడా ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఒక సోవెనియర్ మీరు తెచ్చుకుంటారా మీతో పాటు, లేకపోతే జస్ట్ ఒక బ్యాగ్ అన్నా అలాంటివి అట్లాంటివి తీసుకుంటారా? లేదు, ఇప్పుడు నేను మిర్రర్ తీసుకున్నా అని చెప్పాను కదా, ఇదే నాకు ఎంత నచ్చిందో. ఇది పాకెట్ ఫ్రెండ్లీ కూడా, మంచిగా మనం స్లింగ్ బ్యాగ్ లో కూడా పెట్టుకోవచ్చు, మంచిగా క్యారీ కూడా చేసుకోవచ్చు, కీ చైన్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట, మంచిగా యూజ్ వస్తుంది.
ఎస్పెషల్లీ నాకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఆ మిర్రర్ ఐలైనర్ పెట్టుకునేటప్పుడు నాకు సైట్ ఉంది కాబట్టి నేను ముందు కొంగి ఐలైనర్ పెట్టుకోవాలి యాక్చువల్గా. సో ఇది ఉంటే అవసరం లేదు, హ్యాండీగా ఉంటుంది. అండ్ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో అలా అయిందండి షాపింగ్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఎలా ఎంజాయ్ చేశారో అనేది కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. బాయ్.